ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అమూల్య వెడ్స్ చందన్. చూసారా అత్తమ్మా, వీళ్ళ జంట బాగుంది, పేర్లు కూడా ముచ్చటగానే కుదిరాయి. ఎలాగైతేనేమమ్మా, మొత్తానికి నా మనవరాలు కోరుకున్నవన్నీ పెళ్లి చేసుకోబోతుంది. ఈ ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల, అది సంతోషంగా ఉండడం కంటే మనకి ఇంకేం కావాలి? కరెక్ట్గా చెప్పారండి. చాలా రోజుల నుంచి మన అమూల్యకి ఎలాంటి భర్త దొరుకుతాడా అని ఆలోచించేదాన్ని. ఆ దేవుడు అనుగ్రహించాడు. అందుకే బంగారం లాంటి సంబంధం కుదిరింది. అమ్మ సీత, ముందు మొదటి శుభలేఖని ఆనవాయితీ ప్రకారం మనం గుడికి వెళ్ళి ఆ దేవుడికి సమర్పించాలి. అలాగే అత్తమ్మా, మనకి ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఈలోగానే పెళ్లి పనులన్నీ పూర్తి చేయాలి. అందుకే మనం ఇప్పుడే బయలుదేరదాం. పదండి. అమ్మ శశి, మన అమూల్య పెళ్లిని నిర్విఘ్నంగా జరిపించమని మొదటి శుభలేఖ ఆ దేవుడికి సమర్పించడానికి గుడికెళ్తున్నాం. సమయానికొచ్చావు, నువ్వు కూడా రామ్మా. సీత, నువ్వు రామ్ కలిసే కదా చందు చాలా మంచివాడని బాధ్యతలు తీసుకుని మరీ పెళ్లి చేయబోతున్నారు. పాపం, వాడు మీ శత్రువు నాగేంద్ర కొడుకనే రహస్యం మీలో ఎవ్వరికీ తెలియదు. రేపు పెళ్ళి అయ్యాక నిజం బయటపడితే ఈ ఇంట్లో వాళ్ళే మీ ఇద్దరిని నిలదీస్తారు. అదే నాకు కావాల్సిందే. ఏమ్మా శశి, మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలత్తయ్యా? మాకు ఈ సంబంధమే నచ్చలేదు. చందు అమూల్యకి కరెక్ట్ కాదని మేము ఎంత చెప్పినా కూడా వినకుండా మీరు ఈ పెళ్లిని ఫిక్స్ చేశారు. నేను బాలు చెప్పిన దానికన్నా మీకు సీతక్క బావగారు చెప్పిన మాటే చాలా ఎక్కువైపోయింది. అలాగే కానివ్వండి. మా మాటని పట్టించుకొని మీతో నేనెలా వస్తాననుకున్నారు? మీరు వెళ్ళండి. ఆగమ్మా, చూడమ్మా, మన చేతికుండే 5,000 ఒకేలా ఉండవు. అలాగే మనం ఒకే కుటుంబంలో ఉంటున్నా కూడా అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలని లేదు. కానీ ఒకసారి పెళ్ళి అనేది నిర్ణయించబడ్డాక కుటుంబంలోని వాళ్ళందరూ ఒకే మాటకి కట్టుబడి ఉండాలి. సారీ తాతయ్య గారు, నా మనసుకి ఇష్టం లేని పని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి. పదండి. పదండి. వెళ్ళవే సీత, వెళ్ళు. మీ అత్త కోడళ్ళ సంతోషం ఇంకెంతసేపులే. అమ్మాయి మెడలో ఆ 3 ముళ్ళు పడేదాకే. ఆ తర్వాత ఈ ఇంటిని సునామీ ముంచెత్తుతుంది. ఏదో కొత్త నంబర్లో ఉంది. ఎవరు కాల్ చేస్తున్నట్టు? హలో, అది డిపి గారిలేనా? నేను డిపి గారి కూతుర్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? మేడం, మీ నాన్నగారి డిపి గారికి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఏమంటున్నారు? అవును మేడం, డిపి గారికి హార్ట్ అటాక్ వస్తే నడి రోడ్డు మీద కారులోనే కుప్పకూలిపోయారు. అది చూసిన మేమే వెంటనే కోకాపేట సెంటర్ దగ్గరున్న హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆయన మొబైల్లో మీ నంబర్ కనిపిస్తే ఫోన్ చేస్తున్నాను. ఓ మై గాడ్, మా డాడీ కండిషన్ ఎలా ఉంది?
హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారో ప్లీజ్ చెప్పండి. మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందంట. బతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. వెంటనే అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించమని డాక్టర్లు చెప్పారు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. లేదు, నా బేబీకి ఏమీ జరగడానికి వీల్లేదు. నాకున్నది ఒక్కగానొక్క నా కూతురు శశి మాత్రమే. ఓ గాడ్, సేవ్ మై డాటర్ ప్లీజ్. డాడీకి యాక్సిడెంట్ కావడం ఏంటి? అమ్మ లేని నాకు అమ్మ నాన్న అన్ని డాడీయే. నేనంటే తనకి పంచ ప్రాణాలు. అలాంటి డాడీకి ఏదైనా జరిగితే నా గుండె పగిలిపోతుంది. భగవంతుడా, మా డాడీని కాపాడు ప్లీజ్. కోకాపేట హాస్పిటల్ రోడ్ ఇదే అనుకుంటా. ఇందాక ఫోన్ చేసిన వాళ్ళు టీపీ గారి కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పారు. కనీసం నాకు ఆఖరి చూపైనా దక్కుతుందో లేదో అని భయంగా ఉంది. దేవుడా, డాడీని కాపాడు ప్లీజ్. పదండి. రే చందు, మనం చేసేది మంచి పనైనా చెడ్డ పనైనా ఆ దేవుడి సపోర్ట్ మాత్రం తప్పకుండా కావాల్సిందేరా. అందుకే నువ్వు ఆ అమూల్య మెళ్ళలో 3 ముళ్ళు వేయటానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలని కోరుకుంటూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసొద్దాం. ఈ పాటికి వాళ్ళు శుభలేఖలు కూడా అచ్చుగుద్దించుంటారు. ఇక నాకు అమూల్యకి జరగబోయే పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. సత్యం. పదండి.